అండి, శ్రావణ మాసం స్పెషల్ నైవేద్యం ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరి పాలతో అన్నం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలను అయితే తీసుకొని ఇలా కొలత ఎసురు అయితే పెట్టుకున్నానండి. సో ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్న తర్వాత చూడండి, చాలా బాగా స్మెల్ కూడా వస్తుందన్నమాట ఉడుకుతుంటే. ఏం స్మెల్ అనుకుంటున్నారు? కొబ్బరి పాల స్మెల్ అండి. చాలా చాలా బాగుంది. ఈలోపు అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా పోపు వేసుకొని కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అవి 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొన్ని కిస్మిస్, కొద్దిగా ఇంగువ ఇవన్నీ కూడా వేసుకొని ఇంకోసారి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పోపు వేగితేనే ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. కొన్ని కిస్మిస్ కూడా వేసేసుకున్నానండి. ఫైనల్లీ కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇంకోసారి వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ఉడికిన అన్నాన్ని అయితే 10 మినిట్స్ పాటు ఆరనివ్వాలండి. అలా ఆరిన తర్వాత ఈ పోపులు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని సర్వ్ చేయాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెడీ. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.